హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విషు జషు తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియోలో అయితే మీకు డాల్ఫిన్ స్పాట్, గోవాలో ఉన్న డాల్ఫిన్ స్పాట్ని అయితే చూపించబోతున్నాను. అదే కోకో బీచ్. కోకో బీచ్లో నుంచి బోట్లో డాల్ఫిన్స్ దగ్గరికి వెళ్ళి ఆ జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోకో బీచ్కి స్కూటీలో అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, నేరో రోడ్ ఉంది కోకో బీచ్ వెళ్ళే దగ్గరలో. స్కూటీ అయితే బయట పార్క్ చేశాను. పార్క్ చేసి నేను బీచ్లోకి అయితే వచ్చేసాను. ఈ బీచ్ నాకు కొంత ప్రత్యేకంగా అయితే కనిపించింది. మీరు చూడొచ్చు, శాండ్ కలర్ కూడా కొంచెం బ్లాక్ కలర్ శాండ్ లాగా ఉంది. కోకో బీచ్కి కోకో బీచ్ అని నేమ్ ఎందుకు వచ్చిందంటే కోకోనట్ ట్రీస్ వల్ల. బీచ్ చుట్టూ మనకు కోకోనట్ ట్రీస్ అయితే ఉంటాయి. చాలామంది గోవా అంటే బీచ్లో స్నానం, పార్టీలు అనుకుంటారు. కానీ కోకో బీచ్ ప్రత్యేకమైన బీచ్. ఇక్కడికి వచ్చే చాలా టూరిస్టులు బోట్ జర్నీకి వస్తారు. బోట్ జర్నీ చేయడానికి 400 టికెట్ తీసుకున్నాను. తీసుకొని బయటకైతే వెళ్తున్నాను. షూస్ ఇక్కడే తీసి ఆ కోకోనట్ షాప్స్లో అయితే పెట్టచ్చు. తర్వాత బోట్లోకి అయితే ఎక్కడానికి వెళ్తున్నాను. టికెట్ కాస్ట్ వన్స్ అగైన్ 400 ఫ్రెండ్స్, 400 టికెట్. నేను ఇప్పుడు బోట్ జర్నీలో డాల్ఫిన్స్ చూడడానికి వెళ్తున్నాను. డాల్ఫిన్స్ని చూడగలనా లేదా మీరు ఒకసారి వీడియో కంటిన్యూయేషన్లో చూడొచ్చు. వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎండాకాలమైన ఎక్కువ ఎండ అయితే ఏం లేదు. నాకు స్విమ్మింగ్ చాలా బాగా వస్తుంది, అందుకే లైఫ్ జాకెట్ అయితే నేను వేసుకోలేదు. బోట్ అయితే స్టార్ట్ అయింది. మన బోట్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంజిన్ శబ్దం వినగానే అందరూ హీరోల్లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ బోట్ జర్నీ అంత ఆహ్లాదకరంగా ఉంది. కానీ ఒక పెద్ద అలా వస్తే హీరోలందరూ జీరోలు అవుతారనుకుంటున్నా. బోట్ నెమ్మదిగా కోకో బీచ్ నుంచి సముద్రం వైపుకి వెళ్తుంది. నేను అందరికీ చెప్తున్నాను లైఫ్ జాకెట్స్ వేసుకోమని, కానీ నేనైతే వేసుకోను. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ చాలా బాగా వస్తుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, చిన్న ఫిషింగ్ బోట్లు, గోవా గ్రామీణ అందాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఆహ్లాదకరంగా బోట్ జర్నీ అయితే సాగుతుంది. ఈ జర్నీ మొత్తం 45 మినిట్స్ అయితే ఉంటుందని చెప్పారు. 45 మినిట్స్కి 400 అంటే మేలనే చెప్పాలి, అది వర్త్ అనే చెప్పాలి. మీరు డాల్ఫిన్స్నే కాకుండా ఇక్కడ జిమ్మీ ప్యాలెస్ని అయితే చూడొచ్చు. జిమ్మీ ప్యాలెస్ని మిలీనియర్ ప్యాలెస్ అని కూడా అంటాము. జిమ్మీ ప్యాలెస్ని చూడొచ్చు. అగోడా ఫోర్ట్ని కూడా చూడొచ్చు. అక్కడ కనిపించేది జైల్, వైట్ కలర్లో కనిపించేది జైల్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు అక్కడ చూస్తున్నది మిలీనియర్ హౌస్. మిలీనియర్ హౌస్ని డైమండ్ మర్చెంట్ బంగ్లా, జిమ్మీ ప్యాలెస్ అని కూడా అంటారు. దీని ఓనర్ వచ్చేసి జిమ్మీ. ఇది గోవాలోని నెరూల్ కండోలిం ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ విల్లా. స్థానిక బోట్ గైడ్లు దీన్ని డైమండ్ వ్యాపారీలు మిలీనియర్ ప్యాలెస్ అని కూడా అంటాము. తర్వాత మీరు అక్కడ వైట్ కలర్లో చూస్తున్నారు కదా, అది వచ్చేసి జైల్. ఇప్పుడైతే దాన్ని జైల్ని క్లోజ్ చేసేసి మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. మనం స్కూటీలో అక్కడికి వేరే రూట్ ద్వారా వెళ్ళి మనం దాన్ని కూడా చూడొచ్చు. నేనైతే బోట్ ద్వారా చూపిస్తున్నాను. అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి, వర్షం వచ్చేలాగా ఉంది. సముద్రం భయంకరంగా అయితే కనిపిస్తుంది. వచ్చేటప్పుడు అయితే నాకు లైఫ్ జాకెట్ అవసరం లేదని చెప్పాను, కానీ ఇక్కడికి వచ్చాక గుండెలు ఢమ్ అంటున్నాయి. అక్కడ మనకి పైన కనిపించేది లైట్ హౌస్ అండ్ అగోడా ఫోర్ట్ని కూడా మనం చూడొచ్చు. లైట్ హౌస్ అండ్ అగోడా ఫోర్ట్, లోయర్ అగోడా ఫోర్ట్ ఆల్రెడీ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ బోట్ నుంచి అగోడా ఫోర్ట్, లైట్ హౌస్ని అయితే చూడొచ్చు. డాల్ఫిన్స్ని చూడాలి అనుకుంటున్నాము. ఇంకా కొంచెం లోపలికైతే వెళ్తారంట.
చూద్దాం డాల్ఫిన్స్ కనిపిస్తాయా లేక మనల్ని నిరుత్సాహపరుస్తాయా. కొంచెం ముందుకైతే వెళ్ళాము. బోట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉంది. నేనైతే నిలబడ్డాను, కానీ బోట్ అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఉంది. ఎక్కడ కింద పడిపోతానో అని కొంచెం కొంచెం భయం అయితే వేస్తూ ఉంది. లైఫ్ జాకెట్స్ అన్నీ అయిపోయాయి వేసుకుందామంటే. చిన్నపిల్లలు ఉన్నారు బోట్లో, వాళ్ళంతా వేసుకున్నారు లైఫ్ జాకెట్స్. ఇది అరేబియా మహాసముద్రం. సీ వ్యూస్ అయితే అద్భుతంగా ఉంది. గాలి అయితే బలంగా వీస్తూ ఉంది. చూడొచ్చు అలలు ఎంత పెద్దగా వస్తున్నాయో. ఇందాక మీకు చూపించాను కదా జైల్ అండ్ లైట్ హౌస్, అగోడా ఫోర్ట్, అక్కడ చాలా మూవీస్ అయితే తీశారంట. మిలీనియర్ హౌస్ కూడా చూశారు కదా, అక్కడ ఆ ప్లేసెస్లో చాలా మూవీస్ అయితే తీశారని చెప్పారు. చూద్దాం. కొంతమంది అయితే డాల్ఫిన్ 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 అని అరుస్తూ ఉన్నారు, బట్ నాకైతే డాల్ఫిన్ కనిపించలేదు. ఒకసారి అలా కనిపించి పోయిందని చెప్పారు. దారిలో సముద్రంలో చూస్తే మీకు ఇవన్నీ షిప్ బోట్స్, అక్కడే లంగర్ వేసి అక్కడే నిలబెట్టారు. అందులో మనుషులు కూడా ఉన్నారు. ఒక 45 మినిట్స్ ఉండడానికి నాకు కొంచెం కడుపులో తిప్పినట్టు అవుతుంది, ఎందుకంటే అటు ఇటు అవుతుంది కదా. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, కానీ కొంచెం బోట్ అటు ఇటు ఊగడం వల్ల ఎలానో అనిపిస్తుంది. అద్భుతం ఫ్రెండ్స్, సముద్రం చూడండి ఒకసారి. సముద్రం మధ్యలోకి అయితే వచ్చేసాము. చిన్న చిన్న బోట్స్ కూడా చూడొచ్చు. అది కూడా టూరిస్ట్ బోటే. ఒక్కొక్కరికి 400 తీసుకుంటారు. నేనైతే సోలో ట్రిప్, చాలామంది అయితే ఫ్యామిలీతో వచ్చారు. మొత్తానికి మాకు ఇంతవరకు డాల్ఫిన్స్ అయితే కనిపించలేదు. చూద్దాం వెళ్ళే దారిలో ఏమైనా డాల్ఫిన్స్ కనిపిస్తాయేమో. నా కెమెరా, నా కళ్ళు మొత్తం అంతా డాల్ఫిన్స్ వైపే ఉన్నాయి. కానీ ఈ జర్నీ మాత్రం అద్భుతం. బోటుకు ముందుకు వెళ్తుంటే ఆగ్వాడ కోటగోడలు, లైట్ హౌస్ అద్భుతం అంటే అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. అందరూ అయితే సముద్రం వైపే చూస్తున్నారు. డాల్ఫిన్ కనిపిస్తుంది, డాల్ఫిన్ కనిపిస్తుంది అని చెప్పేసి. వాతావరణం కూడా డాల్ఫిన్ కల్పించేలాగానే ఉంది. నేను కూడా జూమ్ చేసి మరీ చూస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను చూడడంతో పాటు మీకు కూడా డాల్ఫిన్స్ని అయితే చూపించాలి కదా. కానీ ఇంతవరకు డాల్ఫిన్ అయితే నాకు కనిపించలేదు. బోట్లో ఉన్న వాళ్ళు మాత్రం చూసామని అరుస్తూ ఉన్నారు. చూద్దాం, కనీసం వెనక్కి వెళ్ళే దారిలో అయినా ఈ డాల్ఫిన్స్ కనిపిస్తాయో లేదో. కోకో బీచ్ అనేది నెరుల్ ప్రాంతంలో, మండోవి నది అరేబియన్ సముద్రంలో కలిసే ప్రాంతంలో ఉంటుంది.